ఈ నెల 23న ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ టీం సమావేశమై చర్చించనుంది. వచ్చేడాది ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్. హరీష, ఆంధ్రాలో కేంద్ర సంబంధించినటువంటి ఎన్నికల టీము సమావేశం కానుంది. రేపు దీనికి సంబంధించినటువంటి సమావేశం కోసము అమరావతికి రానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏవైతే కనుక అభ్యంతరాలు సంబంధించిన అంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాలు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కనుక అక్రమాలు జరిగాయని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ల మీద, అభ్యంతరాలన్నింటి మీద కూడాను ఈ కేంద్ర ఎన్నికల సంఘంతో జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిపేర్నెస్, దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి అంటే ఈ ఓటర్లకు ఈ పోలింగ్ కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు, వాటి పరిశీలన సంబంధించిన వ్యవహారంలో ఎక్కడెక్కడైతే కనుక అభ్యంతరాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పరిస్థితులని రూట్ మ్యాప్ ఏ విధంగా దాన్ని తయారు చేయబోతున్నారు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా దానికి సంబంధించినటువంటి ఒక సమీక్ష కూడా చేరున్నారు. వీటితో పాటు ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కూడా అంటే ఇప్పటికే ఫస్ట్ లెవెల్ చెక్ పూర్తి కావడం జరిగింది. సెకండ్ లెవెల్ చెక్ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈవీఎంలు పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఏదైనా టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందా, ఎన్ని ఈవీఎంలు పనిచేస్తున్నాయి, ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. వీటితో పాటు థర్డ్ లెవెల్ సంబంధించి అంటే ఎన్నికలకు వెళ్లే ముందు, పోలింగ్ కు వెళ్లే ముందు దీనికి సంబంధించినటువంటి థర్డ్ లెవెల్ చెక్ ఉంటుంది. కాబట్టి లెవెల్ చెక్ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈవీఎంలో ప్రతిసారి ఏదో ఒక చోట గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి సమస్యలు రాకోకుండా ఈవీఎంల విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలకు సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకా ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ పార్టీలు భావిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలను కూడా తమ ఆ శ్రేణులను ఈ విషయం మీద చర్చలు జరపడంతో పాటు దానికి సంబంధించి కొన్ని ఇండికేషన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్కు ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. పూర్తి స్థాయిలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కోసం ఎక్కడెక్కడైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి గతంలో హిస్టరీ ఏ విధంగా ఎక్కడెక్కడ ఎటువంటి ఘర్షణలు జరిగాయి, ఎవరి వలన ఈ ఘర్షణలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా నివేదిక తెప్పించుకునే విషయంగా మీద కూడా ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే ఎవరెవరైతే గనక అసాంఘిక శక్తులుగా ఉండి ఎన్నికలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని బౌండ్ ఓవర్ కేసులు కూడా పెట్టే విషయం కూడా ప్రతి ఎన్నికల విధానంలో ఒక ప్రసరణలాగా కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నేర చరిత్రల విషయం అయితేనేమి, తర్వాత ఈ రౌడీ చీటర్ల వ్యవహారం అయితేనేమి, వాటి విషయంలో కూడాను ప్రధానంగా ఈ విషయంలో ఉన్నారు. జిల్లా కలెక్టర్లు, తర్వాత ఈ పోలీస్ అధికారులు కూడా ఒక నివేదికను ఈ సమావేశంలో తీసుకువస్తారు. ఈ నివేదిక ఆధారంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ప్రధానంగా ఈ సమీక్షా సమావేశంలో చర్చించున్నారు. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్ ఇచ్చేటువంటి నివేదిక ఏతుందో అది కీలకం కానుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళే బాధ్యులు అవుతారు. కాబట్టి ఆ విషయంలో చాలా కఠినంగా ఉండాలా, గట్టిగా ఉండాలా అని చెప్పేసి ఎన్నికల సంఘము భావిస్తా ఉంది. ఆ విషయంలో కూడా ఒక నివేదికను ఇదివరకే అడగడం జరిగింది. ఆ నివేదికల ఆధారంగా ఈ సమీక్ష సమావేశంలో దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ విజయ చంద్రన్. రేపటి నుంచి ఏపీలో పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 23న ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ టీం సమావేశమై చర్చించనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.